భక్తుల సమస్యలు భగవంతునికి చెప్పే అయ్యగాళ్ళ సమస్యలే ఆర్చేటోళ్ళు తీర్చేటోళ్ళు లేరట. నిష్ఠతోని పూజలు చేసే పంతుల కష్టాలు వట్టించుకునేటోళ్ళే కరువైనరట. దానికోసమని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తోళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకే గిట్ల ఫైటింగ్ అయింది. అరేరే ఏమిటో ఫైటింగ్ కాస్త పెద్దదిగానే అవుతున్నట్టుందిగా. ఏమిటి మీ కళ్ళకు మేము ఎలా కనిపిస్తున్నాం? దక్షిణ కోసం వచ్చిన వారిలా అలా నిలబెడతారా మమ్మల్ని? ఎన్నెన్నో పిండాలు శాస్త్రాలు పెట్టిన వాడిని నా నోటితో శపించేలా చేసుకోకండి. ఏమిటండి మీరు బెదిరించేది? హారతి పల్లెంలో కర్పూరంలో ఆగ్రహ జ్వాలలు కురిపిస్తే ఇక్కడ భయపడేవారెవరూ లేరు. కొబ్బరికాయలే కాదు తలలు పగలగొట్టడం కూడా వచ్చండి మాకు. మీరు అలా చేస్తే మేమేమన్నా అర్చన చేస్తామా? పూజలు చేయడము వచ్చు. మా జోలికి వచ్చిన వారి బ్యాండు బజాయించడము వచ్చు. ఏమనుకుంటున్నారు? విభూదిలా నలిపేయగలము, జాగ్రత్త. మీరు నలిపేస్తే మేము నైవేద్యాలు పెట్టేవారిలా కనిపిస్తున్నామా? వేదాలనే కాదు పాదాలను విరగ్గొట్టే విద్య కూడా వచ్చండోయ్ మాకు. సముచిత గౌరవం కల్పించకుండా అనుచితంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకుంటామా? వాస్తు చూసి మరి వాయిస్తాము అని బషీర్బాగులో తలపెట్టిన బ్రాహ్మణ పరిషత్ మీటింగులో ఇలా ఫైటింగ్ చేసుకున్నారు పండిత వర్యులు. ఒక గ్రూప్ సమావేశం పెట్టి దాడి చేస్తున్నారు. నిజం మాట్లాడిన దాడి చేస్తున్నారు. ఈ సంఘం సమావేశాన్ని ఖండిస్తుంది తీవ్రంగా అఖిల భారత భావన సేవా సంఘం తరపున. శాంతి పూజలు చేసే బ్రాహ్మణోత్తములు అలా ఆగ్రహావేశాలకు లోనవ్వడం ఏమిటంటే ఒక వర్గం వారికి మీటింగులో సముచిత స్థానం కల్పించలేదట. అలాగే బ్రాహ్మణ సమస్యలు గాలి కొదిలి కొంతమంది బ్రాహ్మణ పరిషత్తు నాయకులు భజన కార్యక్రమాలు చేస్తున్నట్ట పాలకులకు. దానిపై అఖిల భారత బ్రాహ్మణ అర్చక సేవా సమాఖ్య అధ్యక్షులు రాహుల్ దేశపాండే వారు సంధించిన వాగ్బానాలు ఈ విధమైన రభసకు కారణమయ్యాయట. అంతేకాదు బ్రాహ్మణ ఎంటర్ప్రెన్యూర్లకి ప్రోత్సాహక పథకం అమలవడం లేదు, విదేశీ విద్యా నిధులు కేటాయించడం లేదు, బ్రాహ్మణుల సంక్షేమం కోసం మేనిఫెస్టోల్లో కాంగ్రెస్ వారు పెట్టిన హామీలు అమలుకు నోచుకోవడం లేదనే నిరసన గళాలు విప్పే వరకు మీటింగు కాస్త ఫైటింగుకు దారితీసిందట. బ్రాహ్మణోత్తములు అక్షింతలు విసురుకున్నట్టుగా తిట్లు విసురుకొని తలపడడం ఏంటండి? సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవాలి అని అక్కడే ఉన్న బీజేపీ లీడర్ మాధవిలత గారు 4 మంచి మాటలు చెప్పొద్దా మీరు అని అనుకుంటూ వెళ్ళాట అక్కడి గొడవను చూసిన వారు.